2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో రవి గారు యోగిస్తున్నారు, 4వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుడికి ఆరాధన చేయండి, శివ టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. శనగలు దానం చేయండి బ్రాహ్మణుడికి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ధన లాభం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో ఫ్యామిలీ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబాధిపతి అయిన సూర్యుడు 3వ స్థానంలో ఉండి శని దృష్టి ఉన్నది. శని దృష్టి ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధనం అనేది సకాలంలో మీకు చేతికి అందుతుంది, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. పంచమాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి లవర్స్కి చాలా బాగుంటుంది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గురువు గారు 7వ దృష్టితో మీ 6వ స్థానాన్ని చూస్తున్నారు, 8వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. దీని మూలంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి శని 9వ స్థానంలో ఉండి సూర్యుడు దృష్టి శని మీద, శని దృష్టి రవి మీద ఉన్నది కాబట్టి, శత్రుగ్రహాలు వీక్షణ ఉన్నది సప్తమాధిపతి మీద ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మరియు సప్తమాధిపతి మీద కుజుడు వీక్షణతో ఉన్నారు కాబట్టి 4వ దృష్టితో, దాని మూలంగా మీకు మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. 19వ తారీఖు నుంచి గురువు మీ లగ్నానికి వస్తున్నారు, అప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. దశమాధిపతి అయిన కుజుడు దృష్టి 10వ స్థానం మీద ఉన్నది, మరి కుజుడు దృష్టి లాభస్థానం మీద కూడా ఉన్నది. కుజుడు 4వ స్థానంలో ఉన్నారు. ప్రమోషన్స్ లాంటివి, కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.